తిరుపతి అలిపిరి గరుడ సర్కిల్ వద్ద హిందూ ధార్మిక సంఘాలు నిరసనకు దిగాయి. వైసీపీ హయాంలో తిరుమలలో చేసిన పాపాలు ఒప్పుకోవాలంటూ నినాదాలు చేశాయి. టెంకాయలు కొట్టి క్షమించు దేవుడా అంటూ వేడుకున్నాయి. శ్రీవారి ప్రసాదాన్ని కల్తీ చేసిన హిందూ ద్రోహులను క్షమించకూడదని హెచ్చరించాయి. ఏడుకొండల స్వామి లడ్డు ప్రసాదాన్ని కల్తీ చేసిన వైసీపీని ప్రజలు స్వచ్ఛందంగా బహిష్కరించాలని పిలుపునిచ్చాయి. ఆ వెంకటేశ్వర స్వామి ఆయన మనసులోకి దూరి ఏం చెప్పించాడంటే కల్తీ జరిగిందని చెప్పించాడు. నేను ఈ ప్రభుత్వాన్ని వేడుకుంటున్నాను ఏమనంటే వైవి సుబ్బారెడ్డి గారికి ఎటువంటి పరిస్థితుల్లో మంచి రక్షణ కల్పించాలి. ఎందుకనంటే మనకు తెలుసు కదా ఎలాంటి పరిస్థితులు గతంలో జరిగాయో. అదేవిధంగా ఈ ప్రభుత్వం తూతూ మంత్రంగా వారికి ఏదో జైల్లో వేయడం 200 రోజులు ఉన్నారు 150 రోజులు ఉన్నారు అనేటువంటిది కాకుండా ఎటువంటి పరిస్థితుల్లో ఒక ఫాస్ట్ ట్రాక్ కోర్టుని ఏర్పాటు చేయాలి. ఒక ఫాస్ట్ ట్రాక్ కోర్టుని ఏర్పాటు చేసి వీరికి ఇమ్మీడియట్గా కఠినంగా శిక్షలు అమలు చేయాలి. కేవలం వాళ్ళు జంతు కొవ్వులు లేనంత మాత్రాన జంతు కొవ్వులు లేవు కాబట్టి నాన్ వెజ్ లేదంటాను. నేను ఒక ఆయన లడ్డూలో నాన్ వెజ్ ఏంది స్వామి, మీరు ముఖ్యమంత్రి చేశారు గతంలో, ఏంటి మాటలు, ఇలాంటి పిచ్చి మాటలు మాట్లాడకుండా పిచ్చివారిలాగా ప్రవర్తించకుండా ఈ లడ్డూ ప్రసాదంలో కల్తీ జరిగిందనేది నిజం కాబట్టి మీరు వచ్చి ఇదే అలిపిరి దగ్గర స్వామివారి పాదాల చెంత క్షమించమని ఆయనని వేడుకోండి. వెంకటేశ్వర స్వామితో పాటు యావత్ హిందూ ప్రపంచానికి మీరు క్షమాపణలు చెప్పాలి. అదేవిధంగా ఈ గతంలో చూసాం మత మార్పిళ్ళు, మద్యం కల్తీ, భోజనం కల్తీ, మొత్తం హాస్టల్లో పిల్లలు పెట్టే భోజనం కూడా కల్తీ. ఇంత కల్తీ ప్రభుత్వాన్ని మీరు గతంలో ఉండి ఇప్పుడు కల్తీ లేదని మాట్లాడితే ఎవరు నమ్ముతారు స్వామి? ఇప్పటికైనా మీరు తెలుసుకొని మీరు అర్జెంటుగా వచ్చి స్వామివారికి క్షమాపణ చెప్పాలి. లడ్డు కల్తీ అనేది అపరాధాలలోనే మహా అపరాధము. మరి ఈరోజు మనం చూస్తే కనుక పవిత్రమైనటువంటి స్వామివారి ప్రసాదము మనం ఒక గ్రామం నుంచి ఒక కుటుంబం వారు శ్రీవారి దర్శనానికి రావాలంటే ఇల్లు మొత్తం కూడా శుభ్రం చేసుకొని స్వామివారి దర్శనానికి వస్తారు. అటువంటి తరుణం లోపల సాక్షాత్ యొక్క వెంకటేశ్వర స్వామి వారికి నైవేద్యంగా పెట్టేటటువంటి లడ్డూను కల్తీ చేశారు మీరు. ఇది మహా అపచారము. దీనికి ఏ శిక్ష వేయాలో కూడా ఏ శాస్త్రంలో కూడా కనిపించడం లేదు. మళ్ళీ అందులోనూ మీరు కప్పిపుచ్చుకుంటున్నారు. మీ యొక్క లడ్డూలో కల్తీ లేదు అని చెప్పేసి, మీరు ఏ రోజు కల్తీ చేయలేదని చెప్పేసి కప్పిపుచ్చుకునే ప్రయత్నం చేస్తున్నారు. గత 5 ఏళ్ల కాలం లోపల కేవలం లడ్డూ మాత్రమే కాదు మీరు కల్తీ చేసింది, మీ పాలనే కల్తీగా ఉంది. గత 5 ఏళ్ల కాలం లోపల మీరు ఏం చేశారండి? దేవాలయాలను నీలమట్టం చేశారు, దేవతా విగ్రహాలను నీలమట్టం చేశారు. ఇవన్నీ ఒక ఎత్తైతే సాక్షాత్తు ఆ కలియుగ వెంకటేశ్వర స్వామికి నివేదించేటటువంటి నైవేద్యాన్ని కల్తీ చేశారు. మేము అనుకున్నాం కేవలం వెంకటేశ్వర స్వామి దగ్గర జరిగిందానంటే ఇది కాస్త రాష్ట్రంలో ఉన్నటువంటి శ్రీశైలం మల్లికార్జున స్వామి దేవస్థానం కానివ్వండి, విజయవాడ కానివ్వండి, ఇంకోటి కానివ్వండి, రాష్ట్రంలో ఎన్ని దేవాలయాలు ఉంటే అన్ని దేవాలయాలకు దేవతామూర్తులకు మీరు పెట్టింది నైవేద్యం ఏమిటి అంటే కల్తీ ప్రసాదము.